వర్తమానం వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది భాష. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్కు మద్దతు ఇచ్చారనే ఆరోపణలతో అస్సాంలో 58 మంది అరెస్ట్. హజ్ 2025 కోసం సిద్ధం. కాబా కిస్వా పైకి ఎత్తిన సౌదీ అధికారులు. ₹20 కోట్ల మోసం కేసులో BSNL ఉద్యోగిని అరెస్ట్ చేసిన తెలంగాణ CID. మణిపూర్లోని చందేల్లో అస్సాం రైఫిల్స్తో జరిగిన కాల్పుల్లో 10 మంది ఉగ్రవాదుల మృతి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఇటీవల జరిగిన దాడి తర్వాత పాకిస్తాన్కు మద్దతు ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై అస్సాం ప్రభుత్వం తన చర్యలను ముమ్మరం చేసింది. సోనిత్పూర్ జిల్లా నుండి మరో 2 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ ప్రకటించారు. దీంతో మొత్తం అరెస్టుల సంఖ్య 58కి చేరుకుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Xలో ముఖ్యమంత్రి ఇలా రాశారు: 58 మంది పాక్ సానుభూతి పరులు జైల్లో ఉన్నారు. వారి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గాను వారికి శిక్ష తప్పదు. ఇలాంటి దేశద్రోహులపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ఎవరిని వదిలిపెట్టబోమని ఆయన నొక్కి చెప్పారు. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులు ఎక్కువగా సందర్శించే బైసరం ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ముష్కరులు దాడి చేసి 26 మంది ప్రాణాలు కోల్పోయినప్పటి నుండి అస్సాంలో ముస్లిం యువకుల అరెస్టుల ఎక్కువయ్యాయి. ముస్లిం యువకులను అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రస్తుత పరిస్థితిని ఆసరాగా చేసుకుంటున్నారని అరెస్ట్ అయిన వారిలో చాలామంది ఆరోపించారు. ఆ ముస్లిం యువకులు సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయాల్లో చాలా వరకు యుద్ధ వ్యతిరేకమైనవి, కొన్ని ప్రభుత్వాన్ని విమర్శించేవి, మరికొన్ని శాంతికి పిలుపులు. వీటిని పాకిస్తాన్ అనుకూల దేశ వ్యతిరేకమైనవిగా ఎలా ముద్ర వేయవచ్చు అని గౌహతికి చెందిన ఒక పరిశోధకురాలు అడిగారు. అస్సాం ప్రభుత్వం ముఖ్యమంత్రి ముస్లింలపై కఠిన చర్యలు తీసుకోవడంలో అపఖ్యాతి పాలయ్యారు. ముస్లింలను లక్ష్యంగా చేసుకోవడంలో తాను సంతోషంగా ఉన్నానని ఆయన చాలాసార్లు బహిరంగంగా ప్రకటించారు అని ఆమె జోడించారు. గత వారం జరిగిన విలేకరుల సమావేశంలో అరెస్ట్ చేసిన వారిలో కొందరిపై జాతీయ భద్రతా చట్టం NSAలోని కఠినమైన నిబంధనల కింద కేసు నమోదు చేస్తామని శర్మ ప్రకటించారు. అదుపులోకి తీసుకున్న వారిలో AIUDF ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం కూడా ఉన్నారు. ఆయనపై పహల్గామ్ సంఘటనలలో పాకిస్తాన్ను సమర్థించి దాని పాత్రను ఖండించినందుకు దేశద్రోహం కేసు కూడా నమోదు చేశారు. పవిత్ర హజ్ యాత్ర 2025 హిజ్రీ శకం 1446కు ముందు ఏర్పాట్లలో భాగంగా కాబాపై చుట్టబడిన పవిత్ర నల్ల వస్త్రం కిస్వాను సౌదీ అరేబియా అధికారులు సాంప్రదాయ ప్రకారంగా పైకెత్తారు. భక్తుల తాకిడికి కిస్వా దెబ్బతినకుండా ఉండేందుకు ప్రతి సంవత్సరం హజ్కు ముందు ఈ ప్రక్రియ నిర్వహించబడుతుంది. 3 మీటర్ల ఎత్తుకు కిస్వాను పైకి తీసి దాన్ని తెల్ల కాటన్ వస్త్రంతో కప్పారు. ఈ కార్యక్రమం 36 మంది నిపుణుల సహకారంతో విజయవంతంగా పూర్తయింది. తెలంగాణ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ CID బుధవారం మే 14న భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ BSNLకి చెందిన ఓ మాజీ ఉద్యోగిని ₹20 కోట్ల మోసం కేసులో అరెస్ట్ చేసింది. అరెస్ట్ అయిన వ్యక్తి 63 ఏళ్ల B అనంతరావు అనే వ్యక్తిగా గుర్తించబడ్డాడు. ఆయన గతంలో BSNLలో సూపరింటెండెంట్గా పనిచేశారు మరియు నల్గొండకు చెందినవారు. ఆయన ఇతరులతో కలిసి BSNL ఉద్యోగుల సహకార క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ నల్గొండ యొక్క సభ్యులు. ఈ కేసు BSNL ఉద్యోగులు చేసిన భారీ డిపాజిట్లను నల్గొండలోని BSNL ఉద్యోగుల సహకార క్రెడిట్ సొసైటీ ఖాతాల్లో వేయకుండా అపవ్యయం చేయడంపై ఆధారపడి ఉంది. ఈ మోసం 2022లో నల్గొండ పట్టణంలో వెలుగులోకి వచ్చింది. అనంతరావు BSNL ఉద్యోగులు మరియు సొసైటీకి చెందిన ఎన్నికైన సభ్యుల నుండి భారీగా డబ్బులు వసూలు చేసి నకిలీ ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లు ఇచ్చారు. ఆయన ఆ మొత్తం సొసైటీ బ్యాంక్ ఖాతాల్లో వేయకుండా సుమారు ₹20 కోట్ల మేర వ్యక్తిగతంగా దారి మళ్లించారు. సభ్యుల ఫిర్యాదులపై ప్రభుత్వ ఆడిట్ సందర్భంగా ఈ విషయం బహిర్గతమైంది. ఈ ఘటనపై డిప్యూటీ రిజిస్ట్రార్ మరియు ఆడిట్ అధికారుల ఫిర్యాదుతో CID కేసు నమోదు చేసింది. అనంతరావుతో పాటు సంఘ కార్యదర్శి భిక్షంపై కూడా కేసు నమోదు చేశారు. ఈ 2 వ్యక్తుల డిపాజిట్లను సొసైటీ ఖాతాలో వేయకుండా నకిలీ బాండ్ల ద్వారా మోసం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. CID అధికారులు IPC సెక్షన్ 406, 409, 477/A, 420 మరియు 120/B కింద కేసు నమోదు చేసి హైదరాబాద్లోని CID పోలీస్ స్టేషన్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మణిపూర్లోని చందేల్ జిల్లాలో అస్సాం రైఫిల్స్ యూనిట్స్తో నిన్న జరిగిన కాల్పుల్లో కనీసం 10 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని వారు తెలిపారు. ఆర్మీ తూర్పు కమాండ్ ఎక్స్ పోస్ట్లో ఇలా పేర్కొంది. ఇండో మయన్మార్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న చందేల్ జిల్లాలోని ఖేంగ్జోయ్ తహసీల్లోని న్యూ సమతాల్ గ్రామం సమీపంలో సాయుధ కేడర్ల కదలికలపై నిర్దిష్ట నిఘా సమాచారం ఆధారంగా స్పేర్ కార్ప్స్ ఆధ్వర్యంలోని అస్సాం రైఫిల్స్ యూనిట్ మే 14న ఆపరేషన్ ప్రారంభించింది. ఆపరేషన్ సమయంలో అనుమానిత కేడర్లు దళాలపై కాల్పులు జరిపారు. దానికి వారు త్వరగా స్పందించారు, ప్రతీకారం తీర్చుకున్నారు. తరువాత జరిగిన కాల్పుల్లో 10 మంది మిలిటెంట్లను చంపేశారు. పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతంలో మరింత మంది ఉగ్రవాదులు దాక్కునే అవకాశం ఉన్నందున గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని వర్గాలు తెలిపాయి. మణిపూర్లో కొనసాగుతున్న ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి.